ఒక్క చిన్న అవకాశం దొరికినా చెలరేగిపోతున్నారు క్వాంట్ అక్రమార్కులు. సందిట్లో సడేమియా అన్నట్లుగా దోచుకుంటున్నారు. క్వాంట్ వ్యాపారం నుంచి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తప్పుకున్నా ఆయన అనుచరులుగా చెప్పుకుంటూ చలామణి అవుతున్న కొందరు అక్రమార్కులు మా పని మాదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే వీళ్లు మాత్రం పెద్దాయన పేరు చెప్పుకుని అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కల్తీ లిక్కర్ ట్రెండ్ నడుస్తుంది. నకిలీ మద్యం తయారీకి వ్యతిరేకంగా వైసీపీ పోరాటాలు చేస్తుంటే కూటమి పెద్దలు ఆ బురదను కడుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. ఈ పరిణామాలను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలా ఎవరి పనులలో వాళ్లు తలమునకలై ఉంటే శ్రీనివాస మైన్స్ నిర్వాహకులు మాత్రం అక్రమార్జనే లక్ష్యంగా టన్నుల కొద్దీ తెల్లరాయిని యథేచ్ఛగా తరలించేస్తున్నారు. అనుమతులు లేకపోయినా లోకల్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వ్యాపారాన్ని చక్కబెట్టుకుంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనుచరులుగా చెప్పుకుంటున్న కొంతమంది అక్రమార్కులు ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు సమాచారం. గతంలో అక్రమ మైనింగ్ పై అభ్యంతరాలు రాగా కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు. అయితే ఏపీలోని పొలిటికల్ ట్రెండ్లు ఈ అక్రమార్కులకు అవకాశంగా మారాయి. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఎంపీ వేమిరెడ్డికి చెడ్డ పేరు వస్తుందని టీడీపీ కేడర్ ఆందోళన చెందుతోంది.